తిరుపతి జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సత్యవేడు కోర్టు జడ్జికి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ప్రతి క్లాసులో అటెండెన్స్, స్కాలర్షిప్ విషయంలో ప్రిన్సిపల్కు నచ్చిన వారికి బయోమెట్రిక్ చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని స్టూడెంట్స్ జడ్జికి విన్నవించారు. చర్యలు తీసుకుంటామని న్యాయమూర్తి హామీ ఇచ్చారు. ప్రాపర్గా లేదు, అటెండెన్స్లో చాలా అన్ఫేర్ జరుగుతుంది. వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడే అటెండెన్స్ వేస్తున్నారు. మధ్యాహ్నం కావాలంటే మధ్యాహ్నం వేస్తున్నారు, పొద్దున కావాలంటే పొద్దున అటెండెన్స్ వేస్తున్నారు. ప్రాపర్ కాలేజ్ టైమింగ్స్ లేదు, సర్క్యులర్ అనేది ఇచ్చేదే లేదు. ఇప్పుడు ఒక టూర్ కూడా తీసుకుని పోయారు ఫీల్డ్ ట్రిప్కి, అందుకు ముందు రోజే చెప్పలేదు. వాళ్ళు వచ్చారు, ఫీల్డ్ ట్రిప్ అన్నారు, అమ్మాయిలు తోడుకొని పోయినారు. అమ్మాయిలు అయితే ఫ్రీ బస్సులో వాళ్ళు వెళ్ళిపోతారు. అబ్బాయిలు మేము ముందే ఛార్జీలు తెచ్చుకోవాలి కదా, లంచ్కి తెచ్చుకోవాలి, బస్సులు తెచ్చుకోవాలి. సర్క్యులర్ ఏమీ లేదు. చదువుతున్నాము సెకండ్ ఇయర్గా. మాకు ప్రిన్సిపల్గా ప్రాబ్లంగా ఉంది. ప్రిన్సిపల్ వల్ల మేము రోజు కాలేజీకి వచ్చినా కాలేజీకి రానంటున్నామని చెప్తున్నారు. ఒక గర్ల్స్ అని చూడకుండా కొంచెం తప్పుగా మాట్లాడుతున్నారు. లేట్గా వచ్చినా ఎవరితో తిరిగేసి వస్తున్నాం, ఎవరితో పడుకునే అలా వస్తున్నాం అని మాట్లాడుతున్నారు. మేము సత్యవేడ్లో ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే, ప్రాబ్లం అనే బదులు దాన్ని హెరాస్మెంట్ అని చెప్పచ్చు. మా కాలేజీ టైమింగ్ నుంచి స్టార్ట్ చేసామంటే అన్ని పర్టికులర్ డిగ్రీ కాలేజీలు వచ్చి 10 to 5కి డిగ్రీ కాలేజెస్ ఉంటాయి. ఆమె బస్సు అనుకూలంగా, ఆమె వచ్చే అనుకూలంగా 9:30 to 4 వరకు కాలేజ్ ఉంటుంది. దీంట్లో లంచ్ బ్రేక్ వచ్చేసి మేము ఎన్నంకండి నుంచి రావాలంటే దాదాపు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది సత్యవేడి. ఆ 2 కిలోమీటర్ నుంచి మేము లంచ్ తీసుకోవాలన్నా కూడా మాకు పోయేదానికి 15 minutes 20 minutes పడుతుంది. ½ an hour లంచ్ బ్రేక్లో మేము పోయి కన్సిడర్ చేసాం, అడిగాం మరి మాకు లంచ్ బ్రేక్ అంటే నేను చెప్పినట్టే మీరు వచ్చి కాలేజీలో ఉండాలి.